నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైజాగ్ సిఆర్పీఎఫ్ బలగాలకు ప్రాజెక్టు బాధ్యతను అప్పజెప్పడాన్ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు నాగార్జున సాగర్ పదిలంగా ఉండేదని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు నీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాదంపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. లిటిల్ వారియర్ నువ్వు ధైర్యంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళసై తండ్రి కుమారి అనంతన్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. 2021లో తమిళసై తల్లి మరణించగా తాజాగా తమిళసై తండ్రి కూడా మరణించారు. అయితే తండ్రి మృతదేహం ముందు మాజీ గవర్నర్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో జగన్ అలజడులు సృష్టిస్తున్నారంటూ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఆరోపించారు. తాగుబోతులంతా కలిసి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో ఒక బీసీ నేత చనిపోవడం చాలా బాధాకరమంటూ విచారం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు. కిరాయి గూండాల తరహాలో వైసీపీ కార్యకర్తలు వ్యవహరించారని మండిపడ్డారు. ఒక మహిళా ఎస్పీ ఉన్న చోట పోలీసులు బట్టలోడదీస్తానంటావా అని ప్రశ్నించారు. రామగిరికి వచ్చి సేఫ్గా రిటర్న్ అయ్యావంటే పోలీసులే కారణమని ఆయన గుర్తు చేశారు. నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీ మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్దకు కుటుంబంతో కలిసి మంచు మనోజ్ వెళ్లారు. అయితే గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు. తనకు ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తాను కదిలేది లేదని అంటున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని నేతలు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అంతేకాదు బాధ్యతలు విస్మరించే వారు పార్టీ నుంచి తప్పుకోవాలని మండిపడ్డారు. జగన్ శవ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. కుటుంబ తగాదాలతోనే లింగమయ్య హత్య జరిగిందని దాన్ని జగన్ రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారంటే మండిపడ్డారు. లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తీరు బాధాకరమని, జగన్ మానసిక పరిస్థితిపై జాలి పడుతున్నామంటూ ఎద్దేవా చేశారు. తమ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శంకర్కు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, ఊపిరితిత్తులకు పొగ చేరడంతో చికిత్స అందిస్తున్నారన్నారు. మరో 3 రోజులు వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్ ఉంటాడని పవన్ తెలియజేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఆత్మీయ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన తన కంప్లైంట్లో పేర్కొన్నారు. పోలీసు అధికారులు వెంటనే స్పందించి మాజీ మంత్రిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ నటుడు మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది ఆస్తి గొడవ కాదన్నారు. తన జట్టు విష్ణు చేతుల్లో వచ్చేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో తన పెంపుడు జంతువులు వస్తువులు ఉన్నాయని, వాటి కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. తనకు ఈ ఆస్తి వద్దని ఎప్పుడో తండ్రికి చెప్పానని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా రుణాలు తీసుకున్న మహిళలతో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ మోదీతో మాట్లాడుతూ తనకు హిందీ రాదని చెప్పారు. దీంతో పర్వాలేదు, మీరు తెలుగులోనే మాట్లాడండి అంటూ మోదీ ప్రోత్సహించారు. మహిళ ఎదుగుదలను అభినందిస్తూ మోదీ తెలిపారు. పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. మ్యాక్స్వెల్ ఫీజులో 25% కోత విధించడంతో పాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా చేర్చింది. ఈ స్పిన్ ఆల్రౌండర్ ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.2లో లెవెల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయానికి మ్యాక్స్వెల్ సైతం అంగీకరించాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్ మధురానగర్లోని ఓ లేడీస్ హాస్టల్లో ఓ దొంగోడు చొరబడ్డాడు. అర్ధరాత్రి దాటాక 2 లేడీస్ హాస్టల్లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్టాప్లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తమ వస్తువుల చోరీకి గురైనట్లు గుర్తించిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినీ నటుడు సప్తగిరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టెమ్మ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు తిరుపతిలోని పద్మాపురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో ఈరోజు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. ఆయన రిమాండ్ గడువును కోర్టు పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు వంశీ రిమాండ్ను పొడిగించిన ధర్మాసనం తాజాగా సైతం అదే ఆదేశాలను కొనసాగించింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. తన ఇంటికి 1,00,000 కరెంటు బిల్లు వచ్చిందని, అసలు ఆ ఇంట్లో తాము నివాసం ఉండడమే లేదన్నారు. అలాంటప్పుడు ₹1,00,000 బిల్లు ఎలా వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదులు వినతుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులకు గ్రీవెన్స్ స్థితిని తెలియజేసే సమాచారం అందించాలని, ఇందుకోసం ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టోర్నీ చరిత్రలో 150 క్యాచ్లు పట్టిన తొలి వికెట్ కీపర్గా ఎంఎస్డీ నిలిచాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో నెహల్ వదేరా క్యాచ్ పట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చేసే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనతో ఓ బిల్లును కూడా సిద్ధం చేశారు. అమెరికన్ కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ ప్రతిపాదిత బిల్లు నేపథ్యంలో విదేశీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విశాఖపట్నం గాజువాకలోని ఈఎస్ఐ హాస్పిటల్ కంపుకొడుతుందని స్థానికులు, రోగులు అంటున్నారు. హాస్పిటల్లో అధికారుల నిర్లక్ష్యం ధోరణి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. ప్రసూతి ఓపీ వార్డులో డాక్టర్స్ ఛాంబర్స్ ఇలా అన్నింటి దగ్గర కనబడని శుభ్రత కనిపించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రిని శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జగిత్యాల పట్టణంలోని చాణక్య హైస్కూల్ యాజమాన్యం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్టైల్ కోసం మాల వేసుకున్నావా అంటూ కొట్టడానికి రాఘవ్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికీ ఈ విధంగా 2 సార్లు ప్రవర్తించాడని హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థి వినయ్ కుమార్ వాపోయాడు. పెంచి పోషించిన ఉగ్రవాదానికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకుంటుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విమర్శించారు. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని పాకిస్తాన్ ప్రజలే బహిరంగంగా గర్వంగా చెబుతున్నారని మండిపడ్డారు. మీరొక టెర్రరిజం ఇండస్ట్రీని ప్రారంభిస్తే అదే మిమ్మల్ని దెబ్బతీస్తుందని ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు జరిగిందదే. పెంచి పోషించిన ఉగ్రవాదానికి పాక్ మూల్యం చెల్లించుకుంటుందని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ మధ్య కనెక్టివిటీని పెంచేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్, అమరావతి మధ్య దీన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తాజాగా రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 ఏళ్ల చిన్నారిపై ఓ కసాయి తండ్రి కర్కశత్వం ప్రదర్శించాడు. ఓ బాయ్స్ హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్న తండ్రి శివ హాస్టల్లో ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుందంటూ చిన్నారిని చితకబాదినట్లు హాస్టల్ విద్యార్థులు తెలిపారు. తాము అడ్డుకున్నా వినలేదని మండిపడ్డారు. అనంతపురం నగరంలోని జేఎన్టీయూ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవన్నది ప్రజలకు అర్థమైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాగల 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. జేఎన్సీపీ తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆర్ఎస్వి ఘాటుగా స్పందించారు. భారతదేశానికి గుర్తింపు తీసుకురావడంలో చైనా మతం వెలకట్టలేనిదని పాత్రను పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదం, యుద్ధం, పర్యావరణ పరిరక్షణ లాంటి సమస్యలకు జైన మత విలువలు సమాధానం ఇవ్వగలవన్నారు. ప్రాచీన మతానికి చెందిన సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని, ప్రబోధనలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని నిమ్మల చెప్పుకొచ్చారు. గతంలో ప్రాజెక్టు పూర్తయినట్లు జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చేయని పనులు చేసినట్టు చెప్పుకోవడంతో జగన్ తనకు తానే సాటి అని ఎద్దేవా చేశారు. నిజానికి వెలిగొండ పూర్తవ్వాలంటే ఇంకా 4,000 కోట్లు కావాలని మంత్రి తెలియజేశారు. ఇద్దరు మహిళలపై లైంగిక దాడిలో జైలుకు వెళ్లిన డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. అతనికి ఈసారి 21 రోజుల పెరోల్ లభించడంతో సింగ్ హర్యానాలోని రోహ్తక్ గల సుయానిరియా జైలు నుంచి ఉదయం విడుదలయ్యారు. అనంతరం సిర్సాలోని ఉన్న డేరా ప్రధాన కార్యాలయానికి ఆయన వెళ్లిపోయారు. ఈ 21 రోజులు పెరోల్ సమయంలో ఆయన అక్కడే గడపనున్నారు. హైదరాబాద్ హయత్ నగర్లో ఓ షాపింగ్ మాల్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని హయత్ నగర్కు చెందిన నగేష్గా నిర్ధారించారు. ఈ క్రమంలో ఉదయం నగేష్ మృతదేహం షాపింగ్ మాల్ వద్ద లభ్యం కావడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రష్యా దేశానికి చెందిన ఓ వ్యక్తి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. ప్రధాన రహదారిపై నిలిచి వాహనాలను ఆపుతూ ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ పోలీసుగా మారి తమ వాహనాలను అడ్డుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎస్ఎండి ఫరూక్ను మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఫరూక్ సతీమణి మృతి పట్ల మంత్రి నిమ్మల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఇరిగేషన్ను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18,000 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇరిగేషన్ను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా వరదయ్య గారి పల్లెలోని అక్కమ్మ తల్లి దేవాలయంలో చోరీ జరిగింది. 2 దొంగలు గుడిలోకి చొరబడి దేవుడి హుండీ పగలగొట్టి నగదును అపహరించారని స్థానికులు తెలిపారు. చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు కాగా వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్దిబ్బపాలెంలోని రసూల్ డెక్కర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. భారత ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అడ్వకేట్ మేడా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. భారత ఆర్మీపై చులకనగా మాట్లాడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఆర్జీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై తండ్రి మరణంపై భారత ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుకుమారి అనంతన్ తన విలువైన సామాజిక సేవ, తమిళనాడు పురోగతి పట్ల మక్కువకు గుర్తుండిపోతారన్నారు. తమిళ భాష, సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కూడా ఆయన అనేక ప్రయత్నాలు చేశారని మోడీ తెలిపారు.
కలియుగ దైవం ఏడుకొండల స్వామి నిలయమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. స్వామివారిని 65,201 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు సమర్పించుకున్నట్లు వెల్లడించింది. తాగునీటి సమస్య పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా మహిళలు ఆందోళన చేపట్టారు. 10 రోజులుగా తాగునీటి కొళాయిల్లో బురద నీరు వస్తుందని కదిరి ప్రధాని రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. సమస్య పరిష్కరించాలని పలుమార్లు పంచాయతీ అధికారులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటించారు. లబ్ధిదారుల నాణ్యత ప్రమాణాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఆమె అన్నారు. కాగిత రామచంద్రాపురం గ్రామాన్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తుందని అన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏవి పాలు అవ్వాలో ఏవి నీళ్ళో ప్రజలకు తెలిసిందని స్పష్టం చేశారు. ఈనాడు ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పారు. అప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు. భారత మాజీ కెప్టెన్ క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ తాజాగా అసోంలో పర్యటించారు. ఇందులో భాగంగా అక్కడికి కజిరంగా నేషనల్ పార్కును సందర్శించారు. పార్కులో జీపు సఫారీ చేస్తూ ఎంతో సరదాగా గడిపారు. ఇక్కడ ఏనుగులకు ఆహారం అందించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని సచిన్ తెలిపారు. అయోధ్య వెళ్లాలనుకునే భక్తులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. రామాలయంలో నిర్మించిన రామ్ దర్బార్లోకి జూన్ 6 నుంచి భక్తుల్ని అనుమతించింది. అయితే రామ్ దర్బార్ ప్రారంభానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. స్వతంత్ర పోరాట స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న కార్మిక వర్గం సమ్మె సైరన్ మోగించనున్నారని వారు తెలిపారు. తాము నిర్వహిస్తున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వేసిన సవాళ్లను తాను పల్లా రాజేశ్వరరెడ్డి స్వీకరిస్తున్నామని తెలిపారు. మీకు ముహూర్తాలు పిచ్చి ఎక్కువ కదా, ముహూర్తం పెట్టు అంటూ వ్యాఖ్యానించారు. తాను చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి క్రెమ్లిన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై టారిఫ్లు ప్రకటించారు. తాజాగా మరో బాంబు పేల్చారు అధ్యక్షుడు. త్వరలోనే ఔషధ ఉత్పత్తులపై సుంకాల మోత మోగించనున్నట్లు ప్రకటించారు. అమెరికా దిగుమతి అయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ ఎత్తున టారిఫ్లు విధించనున్నట్లు తెలిపారు. చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ హోంలో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన హేబీ ప్రావిన్స్లో చోటు చేసుకుంది.